సో కుటుంబం ఎట్లా ఉంది అన్నది నిన్న తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ కులగణన సర్వే ఉంది కదా, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ సర్వే ఏదైతే ఉందో, క్యాస్ట్ సర్వే ఏదైతే ఉందో, దాంట్లో తెలంగాణలో ఉన్న కుటుంబాల పరిస్థితి ఏంటి అంటే కుటుంబాలు చిన్నబోతున్నాయట. మొత్తం సగటు పరిమాణం 3.16. బీసీసీ ఎస్సీల్లో మెరుగైన లింగ నిష్పత్తి ఉన్నదట. సో ఇక్కడ చూడండి, సామాజిక వర్గాల్లో వయస్సుల వారీగా జనాభా ఎంతున్నది. ఎస్టీలు 0 నుంచి 5 ఏళ్ళు ఉన్న చిన్న చిన్న పిల్లలు, 5 ఏళ్ల లోపు పిల్లలు 8.5% మంది ఉన్నారట మొత్తం జనాభాలో. 6 నుంచి 14 ఏళ్ల వాళ్ళు 15.4%, 15 నుంచి 29 ఏళ్ల వాళ్ళు 27.9%, 30 నుంచి 64 ఏళ్ల వాళ్ళు 42.8%. ఇక వృద్ధులు 65+ ఉన్న వాళ్ళు 5.4% ఉన్నారట. ఇట్లా ఎస్సీలు, బీసీ కులాలు, బీసీఏ, బీసీ, డిఈ, ఓసీలు. సో పర్సంటేజ్ ఆఫ్ ఇదనమాట, అంటే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి పర్సంటేజ్. సో ఈ సామాజిక వర్గాల వారిగా కుటుంబ పరిమాణం ఎంత ఉందంటే 2.9 నుంచి 3.5గా ఉన్నదట. అంటే 1, 2, 3, 4, అంటే భార్య, భర్త, 1 లేదా 2 పిల్లల తరహాలో ఉండే కుటుంబాలు ఇప్పుడు ఒక్కరే చాలు అన్నట్లు కనిపిస్తున్నదట. సో తగ్గిపోతున్నది. ఇంతకుముందు ఏమో 3, 4, 5 కూడా అన్నారు. తర్వాత 2 అన్న కాడికి వచ్చింది. 2 అన్న తర్వాత ఇప్పుడు ఒక్కరినే కంటున్నారట. ఇంకా 2 కూడా అవసరం లేదని అనుకుంటున్నారట. కారణం ఏంటంటే వాళ్ళని పెంచాలి కదా, పెంచాలి, వాళ్ళని మెరుగైన జీవితం వాళ్ళకి ఇవ్వాలి. చూస్తేనేమో పేదరికము, రకరకాల ఇబ్బందులు. సో దీంతో తగ్గింది. కుటుంబ నియంత్రణ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఓసీ కుటుంబంలో అత్యల్పంగా 2.9 మంది ఉంటే బీసీల్లో 3.1, ఎస్సీల్లో 3.2, ఎస్టీల్లో 3.3, ముస్లింలలో 3.5గా ఉందట. కొంత ముస్లిమ్స్ బెటర్గా ఉన్నారు, అయినా కూడా వాళ్ళు కూడా కొంత తెలివికి వస్తున్నారు. ఎస్టీల్లో అయితే 3.3 అట, అంటే 3 మాత్రమే ఉన్నారు ఇంట్లో, కొంతమంది 4 ఉన్నారు. ఎస్సీలు కూడా తగ్గిపోయింది 3.2, బీసీలో కూడా తగ్గిపోయింది 3.1. ఇక అత్యల్పంగా ఓసీలు మాత్రం ఇక వాళ్ళకి డబ్బులు ఉన్నా కూడా కంటలేరట పెద్దగా, ఇక పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. 2.9, 3 కూడా లేరు అక్కడ. అంటే వాళ్ళు భార్య, భర్త +1 అంతే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 1000 మంది పురుషులకు 979 మంది మహిళలు ఉన్నారట. అంటే నిష్పత్తి మహిళలకు తక్కువగా ఉన్నది. లింగ నిష్పత్తి అత్యల్పంగా ఓసీల్లో, మెరుగ్గా బీసీసీల్లో, ఎస్సీల్లో ఉందట. ఇప్పుడు బీసీసీ అంటే ఇప్పుడు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, ఎస్సీ నుంచి వెళ్ళిన వాళ్ళని బీసీసీ కింద పరిగణిస్తారు. సో లింగ నిష్పత్తి అత్యల్పంగా ఓసీల్లో ఉందట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోమటోళ్ళని తీసుకోండి, అమ్మాయిలే దొరకరు వాళ్ళకి పాపం. ఇక ఎవరైనా పర్లేదనే కాడికి వచ్చింది వాళ్ళ పరిస్థితి. ఇంకా ఘోరం ఎట్లా అంటే అమ్మాయి ఉన్న వాళ్ళని అబ్బాయి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, రివర్స్ కట్నం. చాలా గ్రామాల్లో ఉన్నది అది, ఎందుకంటే అమ్మాయిలు దొరకట్లే. అట్లా చాలా కమ్యూనిటీస్లో ఉన్నది ఆ ప్రాబ్లం. లింగ నిష్పత్తి అత్యల్పంగా ఓసీల్లో ఉందట, మెరుగ్గా బీసీసీ, ఎస్సీల్లో ఉందట. ఓసీల్లో ప్రతి 1000 మందికి 946 మంది మహిళలు ఉన్నారట. బీసీసీలలో అయితే 1023 మంది మహిళలు ఉన్నారట. 1000 మందికి 1023 ఉన్నారట బీసీసీలో. ఎస్సీల్లో అయితే 1007 మంది ఉన్నారట. ఎస్సీల్లో కూడా ఇబ్బంది లేదట. తర్వాత ముస్లిం మైనార్టీలో 959 మంది ఉన్నారట. ఇక్కడ కూడా ప్రాబ్లమే ఉన్నది. ఎస్టీల్లో 961, బీసీల్లో 983 మంది మహిళలు ఉన్నారు పురుషులకు, అంటే ప్రతి 1000 మంది పురుషులకి. బీసీలో కూడా వర్గీకరణ ప్రకారం చూస్తే బీసీఏలో 987, బీసీబీలో 988, బీసీసీలో 1023, బీసీడీలో 986, బీసీఈలో 954గా ఉన్నదట. ఇక ఓసీల్లో అయితే వృద్ధులు ఎక్కువ ఉన్నారట, పిల్లలు తక్కువ ఉన్నారట. ఇగో ఓసీల్లో 6.1% 0 to 5 years ఉన్న పిల్లలు ఉన్నారు, 11.4 6 to 14 years, 21.4% 15 నుంచి 29 ఏళ్ళ లోపు వాళ్ళు ఉన్నారు. ఇక 30 నుంచి 64 ఏళ్ళ వాళ్ళు 51.8% ఉన్నారు. వృద్ధులు కూడా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ 9.4% ఉన్నారు ఓసీల్లో, 65+ ఉన్న వాళ్ళు. అత్యల్పం అంటే ఎస్టీల్లో ఉన్నారు 5.4%. బీసీఈలో కూడా ఉన్నారు, బీసీఈలో 4.3% ఉన్నారు. రాష్ట్రంలో వయసుల వారీగా జనాభాను పరిశీలిస్తే ఓసీల్లో వృద్ధులు ఎక్కువగా ఉంటే చిన్నారులు, బాలలు, వయోజనుల సంఖ్య తక్కువగా ఉన్నది. 30 నుంచి 64 ఏళ్లలోపు వయసు వారి సంఖ్య మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే ఓసీల్లో ఎక్కువగా ఉన్నారు.
ఎస్సీల్లో వితంతువులు ఎక్కువ ఉన్నారట. అంటే భర్త చనిపోయిన వాళ్ళు చాలామంది ఎస్సీల్లో ఉంటారు. కారణం ఏంటి అంటే రోగం వస్తే పైసలు లేక చనిపోవడం ఒకటి, రెండోది విపరీతమైన తాగుడు ప్రధానమైన కారణం. అట్లా అన్ని క్యాస్ట్లో ఉందనుకోండి, ఈ ఒంటరి మహిళలు అన్ని క్యాస్ట్లో ఉన్నారు, ఇంకొంచెం ఎస్సీల్లో ఎక్కువగా ఉన్నది. వితంతువులు ఎస్సీల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. జనాభాలో వితంతు మహిళలు 5.4% మంది ఉన్నారట వాళ్ళ జనాభాలో. మొత్తం ఓవరాల్గా 5.4% మంది విడోస్ ఉంటే, వితంతువులు ఒంటరి మహిళలు ఉంటే, ఎస్సీల్లో మాత్రం అది 6.2%గా ఉందట. అతి తక్కువగా ముస్లింలలో 4.1% నమోదైందట. ఎస్టీలో 4.9, బీసీలో 5.5, ఓసీల్లో 4.6% ఉందట. భార్య చనిపోతే ఒంటరిగా మిగిలిపోయిన పురుషులు రాష్ట్ర వ్యాప్తంగా 0.6% ఉన్నారట. భార్య చనిపోతే ఇక పురుషులు ఒంటరిగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోలేదు అన్నట్టు. అట్లా ఒంటరి పురుషులు 0.6% అట. అత్యధికంగా బీసీసీలో 0.9% ఉన్నారట. వివాహ బంధం నిలబడకపోవడంతో విడాకులు తీసుకున్న వారి శాతం 0.6 అట. ఇక నాకు ఈ పెళ్ళొద్దు ఏమొద్దు, ఇది చేసుకున్నా కానీ కుదురుతలేదని విడిపోయిన వాళ్ళు 0.6% ఉన్నారట. అత్యధికంగా బీసీసీల్లో ఎక్కువగా ఉన్నారట. బాల్య వివాహాలు, బాలికలకు 18 ఏళ్ల లోపు, బాలురకు 21 ఏళ్ల లోపు వివాహాలు చేయడం చట్టవిరుద్ధం. సర్వేలో వెల్లడైన సమాచారం మేరకు బాల్య వివాహాలు ఎక్కువగా ఓసీల్లో జరుగుతున్నాయట, ముస్లింలలో జరుగుతున్నాయట. బాలికల వివాహాల శాతం ఆయా సామాజిక వర్గాల్లో 6.9% ఉంటే, బాలుర వివాహాల్లో ఓసీల్లో 6.5%, బీసీఈలో 6.4% ఉందట. రాష్ట్రంలో బాలికల వివాహాలు 5.6% ఉంటే, బాలుర వివాహాలు 5%గా నమోదైంది. సో ఇట్లా పురుషులదే పెత్తనమాట అన్ని సామాజిక వర్గాల్లో. సో ఇది చాలా, నేను కూడా నిన్న 3-4 వీడియోలు చేయడం జరిగింది. చాలా భయంకరమైన స్టాటిస్టిక్స్ అలా కనబడుతుంది. సరే ఈ సర్వే పూర్తిగా చేశారా లేదా, ఎంతవరకు వెళ్ళింది అంటే, సరే అది 70% అయిందా 80% అయిందా పక్కన పెడితే, ఉన్న డేటా ప్రకారం చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే, దాంట్లో ఉన్న పేదరికాన్ని పోగొట్టే ప్రయత్నం చేసినా అద్భుతాలు జరుగుతాయి. చేస్తాయి ప్రభుత్వాలు.